భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో హైలైట్గా నిలిచింది రోహిత్ శర్మ సెంచరీ. దాదాపుగా 16 నెలల నుంచి రోహిత్ శర్మ సరిగ్గా ఆడటం లేదని, తన ఫామ్ కోల్పోయాడని, ఇంకా అసలు కెప్టెన్గా ఆటగాడిగా పనికిరాడని, వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేసేయాలి అంటూ ట్రోలింగ్ చేసేవాళ్ళు ట్రోలింగ్ చేయడం చాలా గట్టిగా మొదలుపెట్టారు. ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే, ఎవరైతే రోహిత్ శర్మ పైన నెగిటివ్గా విమర్శలు చేశారో మళ్ళీ అదే మాజీలు ఇప్పుడు కామ్‌గా మళ్ళీ రోహిత్ శర్మ గొప్పతనాన్ని చాటుతూ మాట మార్చేశారు. ఈ క్రమంలో గనక మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా కొంతమంది రోహిత్ శర్మ మీద, మరి కొంతమంది గౌతమ్ గంభీర్ మీద మన భారత జట్టు మాజీ దిగ్గజాలు ఏమని స్పందించారో చూద్దాం. మొదటిగా కృష్ణమాచార్య శ్రీకాంత్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, గౌతమ్ గంభీర్ చేస్తున్న పిచ్చి ప్రయోగాలకు ఆటగాళ్ల కెరియర్ అన్యాయం అయిపోతోంది. అయితే మొన్న జరిగిన మ్యాచ్‌లో 6వ స్థానంలో కేఎల్ రాహుల్‌ని పంపించడం చాలా పెద్ద శుద్ధ తప్పు. ఎందుకనంటే 5వ స్థానంలో అతనికి అద్భుతమైన రికార్డ్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్‌ని 5వ స్థానానికి ప్రమోట్ చేసి 6వ స్థానంలో కేఎల్ రాహుల్‌ని పంపించడం అస్సలు కరెక్ట్ కాదు. అయితే 5వ స్థానంలో అక్షర్ పటేల్ బాగానే ఆడుతున్నాడు. కానీ అన్యాయం జరిగిందల్లా కేఎల్ రాహుల్‌కే. అయితే అతనిలో ఉన్న మంచి ఫామ్‌ను చేజేతులారా గౌతమ్ గంభీర్ పిచ్చి ప్రయోగాలతో దూరం చేస్తున్నాడు అంటూ పేర్కొన్నాడు. అది కరెక్ట్ కాదంటూ కూడా వ్యాఖ్యానించాడు. ఇక రవిశాస్త్రి అంతకు మునుపు రోహిత్ శర్మ ఏ క్షణానైనా రిటైర్మెంట్ ప్రకటించొచ్చు అన్నవాడు కాస్త ఇప్పుడు మొన్న రోహిత్ శర్మ సెంచరీ చూసి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో, వ్యక్తిగతంగా కూడా అతను ఒక గొప్ప ప్లేయర్ అని, అతని సత్తా ఏంటో అతనే నిరూపించుకున్నాడు అంటూ మాట మార్చేశాడు. అయితే ఒక ఆటగాడు ఫామ్‌లో లేకపోయినా, ఫామ్‌లో ఉన్నా కూడా అతని స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, తన బలహీనతలను తెలుసుకొని తనకి మంచిగా గైడెన్స్ ఇచ్చేవాడే కరెక్ట్ మెంటార్స్. అంతేగాని బాగా ఆడుతున్నప్పుడు చక్కగా పొగడ్తలు పొగిడి, ఆడలేనప్పుడు విమర్శించే వాళ్ళు మెంటర్స్ కాదు. అయితే ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ మాత్రం రోహిత్ శర్మ బలహీనతల్ని గుర్తు చేస్తూ తన బలహీనతల్ని చాలా అద్భుతంగా దాటుకొచ్చాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక అంతకు మునుపు ప్రతిసారి రోహిత్ శర్మ విషయంలో సునీల్ గవాస్కర్ వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం, అది తట్టుకోలేక ఏకంగా బీసీసీఐకే రోహిత్ శర్మ కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి కదా. అయితే తాజాగా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అద్భుతమని, తన సెంచరీ సాధించడం భారత అభిమానులకు ఒక గిఫ్ట్ అంటూ పేర్కొన్నాడు. మరి ఇప్పుడు రోహిత్ శర్మ సెంచరీ దాదాపుగా అందరి నోళ్లు మోయించేటట్టుగానే ఉన్నాయి.